హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనస్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్లో మైనర్ మేజర్ 2 పేపర్స్ ఉంటాయి. సో అందులో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి ఇందులో మనం యూనిట్ 3కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అనే చాప్టర్లో నుంచి మనము మోడల్ 2ని డిస్కస్ చేద్దాం. మోడల్ 2 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఈ పవర్ ఏఎక్స్ ఉంటుంది. ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ 5x అట్లా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ఎట్లా కనుక్కోవాలంటే ఈ మోడల్లో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమైతే ఉంటుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ -1ని సబ్స్టిట్యూట్ చేయాలి పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కునేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మోడల్ 1 ఏంటంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది, ఓన్లీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షనే కనుక్కోవాలి. మోడల్ 3 రైట్ సైడ్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్. ఓకే, ఆ మోడల్ d² ప్లేస్లో -a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఏ ప్రాబ్లానికైనా అంటే మోడల్ 2 అయినా మోడల్ 3 అయినా 4, 5, 6 అన్నిటికీ పర్టికులర్ ఇంటెగ్రల్ ఉంటుంది. మోడల్ 1కి మాత్రం పర్టికులర్ ఇంటెగ్రల్ ఉండదు, ఎందుకంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది కాబట్టి. సో అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కొని పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కొని అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది మన గివెన్ డిఈకి. ఓకే, సో ఫస్ట్ నేను ఇచ్చిన డిఈని రాస్తున్నాను. గివెన్ డిఈ ఈస్ d²y/dx² మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ dy/dx ప్లస్ a ఇంటూ by ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ ఈ పవర్ bx. ఓకే, సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్. దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఆపరేటర్ ఫామ్ అంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dx, క్యాపిటల్ D² అంటే d²/dx², అట్లా క్యాపిటల్ D³ అంటే d³/dx³. ఓకే, ఎస్. మరి దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ నుంచి ఆపరేటర్ ఫామ్ రాస్తాం. ఆపరేటర్ ఫామ్ ఈస్ ఇక్కడ చూడండి, d²/dx² అంటే క్యాపిటల్ D², y అలానే ఉంటుంది, మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ d/dx అంటే క్యాపిటల్ D పక్కన y ఉంటుంది ప్లస్ ab ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ ఈ పవర్ bx. ఓకే, సో ఇందులో నుంచి నేను yని కామన్ తీసుకున్నాను. d² మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ d ప్లస్ ab ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ ఈ పవర్ bx. ఓకే, ఇప్పుడు మన ఒరిజినల్ ఫామ్ వచ్చేసింది. యాక్చువల్గా ప్రాబ్లం ఇక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు, అంటే డిఫరెన్షియల్ ఫామ్ నుంచి ఆపరేటర్ ఫామ్లోకి మార్చుకొని చేయాలి. ఓకే, సో ఇది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై లాగా ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ d ప్లస్ ab. ఓకే, అదేవిధంగా ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ax ప్లస్ bx. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ ఈ పవర్ bx. ఓకే, సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. మరి అది కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0.
అంటే డి ఉన్న చోట ఎంని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎం ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్స్ చేసి ఇచ్చేసాడు. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఫ్యాక్టర్స్ని మనమే కనుక్కొని చేసేవాళ్ళం. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఎంతో కూడా మైనస్ ఏఎం మైనస్ బిఎం, అప్పుడు ఎంని కామన్ తీయడం అట్లా జరుగుతుంది. సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ ఏఎం, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, బిఎం ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎంని కామన్ తీయచ్చు. దట్ ఇంప్లైస్ ఎం ఇంటూ ఎంని కామన్ తీసాం కాబట్టి ఇంకా ఎం మైనస్ ఏ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి రెండిట్లో నుంచి కొందరు బిని కామన్ తీస్తారు, మైనస్ని అట్లనే బిని కామన్ తీస్తారు. అప్పుడు బిని కామన్ తీసేప్పుడు ఇక మైనస్ ఎం ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఇంకా ఏం కామన్ ఏం లేదు, ఏ కామన్ అంటే తీయచ్చు కాబట్టి సో మైనస్ని అట్లనే డైరెక్ట్గా బిని కామన్ తీయండి, ఆ మైనస్ ప్లస్ అవుతుంది, అలానే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ అయిపోతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో నుంచి మనము ఎం మైనస్ ఏని కామన్ తీయచ్చు. ఓకే, ఎం మైనస్ ఏని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఎం ఉంటుంది మైనస్ బి, ఎం మైనస్ బి. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. ఎం మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఎం మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. అంటే ఇప్పుడు వచ్చిన రూట్స్ మనకి రెండు డిఫరెంట్ రూట్స్. మరి రెండు డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఓకే, సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e power ax plus c2 e power bx. That is taking as number 1. Now we have to find particular integral. Particular integral ni kanukundam. Particular integral ni yp తో denote చేస్తాం. సో yp ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్. మరి పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది, అది మోడల్ 1నా 2నా 3నా దాన్ని బేస్ చేసుకొని పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం. సరే, ఇప్పుడు ypకి ఫార్ములా ఏంటంటే 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x, వేర్ q ఆఫ్ x ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x. సో చూడండి, e పవర్ ax ప్లస్ ఈ పవర్ బిఎక్స్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఎక్స్లో ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి టీలో ఉంటుంది. ఓకే, అప్పుడు సి ఆపరేటర్ d/dt వస్తుంది, అప్పుడు c1 e పవర్ ఏటీ వస్తుంది. ఆపరేటర్ ఏది ఉంటే అక్కడ వేరియబుల్ టీ వస్తుంది. ఓకే, ఎస్. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇక్కడ డి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ డి ప్లస్ ఏబి. ఓకే, ఇంకా q ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ బిఎక్స్. ఓకే, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ 1/d² మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డి ప్లస్ ఏబిని ఈ పవర్ ఏఎక్స్తో మల్టిప్లై చేద్దాం. మళ్ళీ దీన్నే ఈ పవర్ బిఎక్స్తో మల్టిప్లై చేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d² మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డి ప్లస్ ఏబి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ప్లస్ ఉంది ఇక్కడ 1/d² మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డి ప్లస్ ఏబి ఈ పవర్ బిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం మోడల్
2లో ఉన్నాం ఈ పవర్ ఏఎక్స్ మోడల్. ఈ పవర్ ఏఎక్స్ మోడల్ ఉన్నప్పుడు పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ డినామినేటర్ ఈజ్ 0 డైరెక్ట్లీ మల్టిప్లై విత్ ఎక్స్ వేరియబుల్ అండ్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ డి విత్ 1 టైం. కాబట్టి ఎప్పుడైతే డినామినేటర్ 0 అవుతుందో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ ఏబీలు రూట్స్ వచ్చేసాయి. రూట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఈక్వేషన్లో ఆ రూట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ మొత్తం 0 వస్తుంది. ఓకే, సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ, ఇక్కడ ఏంటి పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ బి. ఓకే, మీరు సబ్స్టిట్యూట్ చేయండి 0 అయిపోతుంది. డి ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏబి. ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. మళ్ళీ మీరు చేయనక్కర్లేదు. ఎప్పుడైతే రూట్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ అయిపోయాయనుకో అది మొత్తం 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది 0 అయింది కాబట్టి ఓకే 0 అయింది, అందుకోసం ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ రాస్తున్నాను వైపీ ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్ మొత్తం ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఎక్స్తో మల్టిప్లై చేశాను. డి స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2d మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డి. డి యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 అట్లా. ఇప్పుడు కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా 0 అవుతుంది. డి ప్లేస్లో బి చేయండి. బి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ ఏబి. బి స్క్వేర్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏబి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏబి ఏబి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ యొక్క ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డి స్క్వేర్కి 2d మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ డికి ఏ ప్లస్ బి. కాన్స్టెంట్కు డిఫరెన్షియేషన్ 0. ఈ ప్రాబ్లమ్ని ఎంతవరకు చేయాలి అంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్స్. సో డి కనిపిస్తున్నాయి, మళ్ళీ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. వైపీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి డినామినేటర్ 0 అవ్వదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన 2a మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏ మైనస్ బి అంటే 2a మైనస్ ఏ అంటే ఎంత? ఏ మైనస్ బి. డినామినేటర్ 0 అవ్వలేదు కాబట్టి ఇంకొక ఎక్స్తో మల్టిప్లై చేయకూడదు. నెక్స్ట్ ఈ పవర్ ఏఎక్స్ని అలానే రాస్తున్నాం. ప్లస్ ఇక్కడ చూడండి పుట్ డి ఈజ్ ఈక్వల్ టు బిని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2b మైనస్ ఏ మైనస్ బి. 2b మైనస్ బి అంటే ఎంత? బి మైనస్ ఏ. ఓకే, సో కాబట్టి ఎక్స్ ఇంటూ 1/2 మొత్తం ఏమొస్తుంది? బి మైనస్ ఏ ఈ పవర్ బిఎక్స్. ఓకే, మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ బి మైనస్ ఏ ఉంది. మైనస్ని కామన్ తీద్దాం. ఇక్కడ నుంచి మైనస్ ఏ ప్లస్ ఏ అవుతుంది, ప్లస్ బి మైనస్ బి అవుతుంది. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ మైనస్ బి ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఎక్స్ బై ఏ మైనస్ బి ఈ పవర్ బిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం కామన్ ఉంది? ఎక్స్ బై ఏ మైనస్ బి కామన్ ఉంది. ఎక్స్ బై ఏ మైనస్ బి. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బి. ఎస్, కంప్లీటెడ్. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ 1, 2 యాడ్ చేస్తే కంప్లీట్ అవుతుంది. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ to the given DE is, చెప్పండి, y is equal to yc plus yp. yc అంటే మనకు తెలుసు c1 e పవర్ ax ప్లస్ c2 e పవర్ bx. yp
ఎక్స్ బై ఏ మైనస్ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ బిఎక్స్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.